అందరికీ నమస్కారం. నేను మీ మల్లికార్జున్. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేనండి, డోన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఖచ్చితంగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డోన్ రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా చేసి అందరి దృష్టిలో అప్పుల అప్పారావు గారు అనే పేరుతో ఫేమస్ అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఓడిపోయిన తర్వాత ఎక్కడ ప్రెస్ మీట్లు కనపడలేదు. కానీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 40 రోజులకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టట్లేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు, అదేవిధంగా హామీలు ఇచ్చారు, ఎన్నికల హామీలు ఎందుకు మీరు ఆ ఎన్నికల హామీల గురించి ఊసెత్తలేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం వైట్ పేపర్స్ అంటే 7 శ్వేతపత్రాలు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు కదా, ఆ శ్వేతపత్రాల అంశాలకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చేశారని చెప్పేసి ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు 164 సీట్లతో అధికారం ఇచ్చారంటే 2018 నుంచి 2024 తాలూకు వరకు మీరు వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా నిర్వీర్యం చేశారు, వ్యవస్థల్లో ప్రజల్ని భయభ్రాంతులకు చేయడంతో పాటు అదేవిధంగా మీరు కేవలం సంక్షేమం పేరిటితో ప్రజలని ఉచితాలకు అలవాటు పడే విధంగా వ్యవస్థలను నిర్వీర్యం చేసి అప్పుల మీద అప్పులు పెరిగిపోయే విధంగా, పన్నుల మీద పన్నులు పెరిగిపోయే విధంగా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అంధకార ప్రదేశంలోకి తీసుకుపోయారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ఇంటికి పంపించి 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఇచ్చారు. ఈరోజు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి హాజరవ్వకుండా దొంగ దీక్షల పేరిట ఢిల్లీలో ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి మీడియా ముఖంగా నేను బీజేపీ యువ నాయకులుగా ఎన్డీఏ కూటమి తరఫున నేను ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పేసి పిటిషన్ వేశారు. పిటిషన్ కూడా ఏదైనా వాదనలు సరైన వాదనలు ఉంటే పిటిషన్ తరఫున గవర్నమెంట్కి సంబంధించిన అడ్వకేట్ జనరల్ కానీ లేదంటే మీ పిటిషనర్ న్యాయవాది తరఫున కానీ వాదించవచ్చు. ఎంత హాస్యాస్పదం ఉందంటే ప్రతిపక్ష హోదా రావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు రావాలి. 18 మంది ఎమ్మెల్యేలు రాలేకపోయినప్పుడు మీకు 11 మంది వచ్చారు. కనీసం ఆ 11 మంది ఎమ్మెల్యేలు మీకు ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి ఆ 11 మంది ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల కోసం, మిమ్మల్ని గెలిపించిన నియోజకవర్గ సమస్యల కోసం మీరు అసెంబ్లీలో గలమెత్తాల్సింది పోయి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, అప్పుల మీద ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మంత్రులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కావచ్చు, కూటమికి తరపున ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధిస్తారని చెప్పేసి తెలిసి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడం మానేసి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి బయట తిరిగి దొంగ దీక్షల పేరిట ఈరోజు బయట తిరుగుతున్నారని చెప్పేసి మీకు అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు, శ్వేతపత్రమా సాకుపత్రమా అన్నారు. అయ్యా శ్వేతపత్రానికి సాకుపత్రానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఎకనామికల్ స్లాబ్స్ ఎలా ఉంటాయి, బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారు, రెవెన్యూ రిసిప్ట్స్ ఎలా ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది, ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉంటుంది, రెవెన్యూ డెఫిసిట్ ఎలా ఉంటుంది, బడ్జెట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఎట్లుంటాయి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎట్లుంటాయి, ఒరిజినల్ ఎస్టిమేట్స్ ఎట్లుంటాయో నాకు తెలుసు. దాని విధంగానే మీ హయాంలో 2018 నుంచి 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వరకు మీరు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఉన్నప్పుడు ఏ విధంగా ఏ బడ్జెట్ని ప్రవేశపెట్టారు, ఏ విధంగా అప్పులు తీసుకొచ్చారు, ఇవన్నీ ప్రజలకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా, ఒక చదువుకున్నటువంటి సివిల్స్ విద్యార్థిగా ఈరోజు మీరు గతంలో చేశారు కదా అప్పులు కుప్పలు తెప్పులు తీసుకుపోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి మనకు ఒక మోతాదు వరకు ఉంటే దాని పర్సెంటేజ్ 2014 నాటికి మనకు 42% పైగా మనకు కేటాయింపులు అప్పులు చేశారు. అదేవిధంగా ఈ కేటాయింపులు మనకు వచ్చేసరికి 2015లో వచ్చేసరికి 23% అప్పులు తగ్గాయి.
తర్వాత 2021లో ఈ అప్పులు ఏకంగా 36.5% పెరిగాయి. అంటే దాదాపు గతంలో పోల్చుకుంటే 2015లో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా సీఎం వచ్చినప్పుడు 23% ఉంటే 2021 నాటికే 13.2% పెరిగింది. ఇది జస్ట్ స్లాబ్స్ మాత్రమే. ఈరోజు వాస్తవంగా గమనిద్దాం మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాన్ని గురించే. సో ఈరోజు మీరు ప్రస్తుత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 40 రోజులు కాలేదు. అమ్మకు వందనమండ్రే అని చెప్పేసి వ్యంగ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారిని కావచ్చు, అదేవిధంగా మీరు హైదరాబాద్లో ప్రెస్ క్లబ్ పెడుతూ మా మిత్రపక్షం నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చరిస్తూ మీ నాయకులు ఇక్కడ గత ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు నాయకులందరూ హైదరాబాద్లోనే ఉన్నారు, మేము ఒక ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టకూడదా అని చెప్పారు. ఓకే, ప్రెస్ మీట్ ఎక్కడైనా పెట్టచ్చు, ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్ని నిలబడొచ్చు, తప్పనలేదు. ఈరోజు అమ్మకు వందనం 15,000 అని చెప్పేసి వ్యంగ్యంగా మీరు మాట్లాడుతున్నారు. సాక్షాత్తు ప్రస్తుత హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు మన అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు, ప్రతి ఒక్క బాలికకు కావచ్చు, ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి వందన కార్యక్రమం, అమ్మకు వందనం కార్యక్రమాన్ని మేము అమలు చేస్తామని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నారు. మీరు చూడలేదు అనుకుంటా, ఎందుకంటే మీరు ఓడిపోయారు. అదేవిధంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే కదా ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్స్ దొరుకుతాయి. అదేవిధంగా ఈరోజు మీరు పెట్టిన బడ్జెట్ సంబంధించి అంశాల్లోకి వెళ్లే ముందరే మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడారు. 2014 టైంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా మీరు స్పష్టంగా పేర్కొన్నారు, మీరు అధికారంలోకి వచ్చినాక కోవిడ్ కారణాలు అని చెప్పి రకరకాల కారణాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము వెనకబడ్డామని చెప్పి స్పష్టంగా మీరే పేర్కొన్నారు. అదేవిధంగా ఎక్సైజ్ పాలసీ అంటే నకిలీ మద్యంతో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక షాపులు ఒకవైపు తగ్గిస్తామని చెబుతూ షాపులను తగ్గించి షాపులను పెంచి నకిలీ మద్యంలను తయారు చేసి వేల మంది అన్యాయమైనటువంటి పేద ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారు. ఎందుకంటే నకిలీ మద్యం తాగడం వల్ల చాలామంది లివర్ సిరోసిస్ ఫెయిల్ అయ్యి ఆ స్పిరిట్ లాంటి మందును తాగలేక చౌక మద్యంతో ప్రజలు ఈరోజు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీకు మాత్రం మద్యం ద్వారా ఆదాయం సమకూరింది. దేశంలో ఎక్కడైనా ఎక్సైజ్ పాలసీస్లో మద్యంలో డిజిటల్ పేమెంట్స్ ఉంటే కేవలం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓకే క్యాష్ ఆన్ టేక్ అవే లాగా ఈరోజు మద్యం పాలసీ జరిగింది. మద్యం తగ్గలేదు, మద్యపాన నిషేధం జరగలేదు, మద్యం ఏరులై పారింది. అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడారు మీరు, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కులాలకు, బీసీలకు, ఓసీలకు, ఎస్టీలకు, అదేవిధంగా అగ్రవర్ణాల ఆర్య వైశ్యులకు ప్రతి ఒక్కరికి కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు, చైర్మన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాళ్ళ అనుమతి లేకుండానే మీరు ఆ కార్పొరేషన్ల పేరిట కొన్ని వందల కోట్లు, కొన్ని వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. సో దీని గురించి మాట్లాడకపోవడం హాస్యాస్పదం. అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల గురించి మాట్లాడారు. ఏమని? నిర్మలా సీతారామన్ గారు మమ్మల్ని మెచ్చుకున్నారు, గత ప్రభుత్వం కంటే మేము అప్పు కొంచెం తక్కువ చేశామని. ఆ కొంచెంలోనే ఉంది లిటిగేషన్, మీరు కూడా అప్పులు చేశారు. ఆ అప్పుల డేటా మీకు ఇందాక చెప్పాను మీడియా ముఖంగా. 2021లో మీరే గత ప్రభుత్వం కంటే మీరే అప్పుల శాతం జిఎస్డిపి పరంగా 13.2% పెరిగిందని చెప్పేసి నేను మీడియా ముఖంగా స్పష్టంగా చెప్పాను. ఒకసారి మీరు అధికారంలోకి వచ్చే ముందర పెట్టినటువంటి బడ్జెట్లను పరిశీలిద్దాం. 2018 నుంచి 2019 బడ్జెట్ దాదాపు 191,063 కోట్లు అయితే ఇందులో రెవెన్యూ ఎస్టిమేట్స్ వచ్చేసి 150,000 కోట్లు. అదేవిధంగా 2019-2020లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కింద మీరు 2,26,117 కోట్లు ప్రవేశపెడితే అందులో రెవెన్యూ ఎస్టిమేట్స్గా 1,80,369 కోట్లు చూపించారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా 29,596 కోట్లు చూపించారు. అదేవిధంగా రెవెన్యూలో మిగులు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ మరియు రెవెన్యూ రిసిప్ట్స్. అంటే రెవెన్యూలో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, రెవెన్యూలో వసూళ్ళు మరియు రెవెన్యూలో వ్యయం. ఆ రెండిటిని మధ్య తేడానే రెవెన్యూ మిగులు. ఒకవేళ మనకు ప్రాఫిట్ ఉంటే మిగులు వస్తుంది, లేదంటే ప్రాఫిట్ లేకపోతే లోటు వస్తుంది. సో ఆ విధంగా లెక్క చేశారు రెవెన్యూ మిగులు 2,099 కోట్లని. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ అంటే ప్రాథమికంగా లోటు 32,390 కోట్లు చూపించారు. ఓకే, సంతోషం. 2019-2020 జూలై 12న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
2,27,000 కోట్లు పైగా బడ్జెట్ ప్రవేశపెడితే ఇందులో రెవెన్యూ ఎస్టిమేట్స్గా 1,80,475 కోట్లు రెవెన్యూ ఎస్టిమేట్స్గా చూపించారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 32,293 కోట్లు చూపించారు. రెవెన్యూ డెఫిసిట్ పూర్తిగా మైనస్లోకి వెళ్ళింది. ఇక్కడ 1,778 కోట్లు. అంటే 2019-2020 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రెవెన్యూ మిగులు 2,099 కోట్లు చూపించారు. కానీ 2019-2020లో రెవెన్యూ డెఫిసిట్ 1,778 కోట్లు, అంటే రెవెన్యూ లోట్ అని చూపించారు. సో దీనికి సంబంధించి మీరు మీడియా ముఖంగా ఏమైనా సమాధానం చెప్పేది ఉంటే ప్రజలకు చెప్పండి. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ అంటే 2019-2020లో ఫిజికల్ డెఫిసిట్ 32,390 కోట్లు ఉంటే 2019-2020కి ఫిజికల్ డెఫిసిట్ 35,280 కోట్లు, అంటే దాదాపు 3,100 కోట్లు ఫిజికల్ డెఫిసిట్ చూపించారు. మళ్ళీ పైగా ప్రజలని తిక్కోలం చేసే విధంగా మేము సంక్షేమం పేరిట 75,000 పైన కేటాయింపులు చేస్తున్నామని చెప్పేసి ఆ బడ్జెట్లో మీరు పేర్కొన్నారు. సో అదేవిధంగా మరలా నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ని అబ్జర్వ్ చేస్తే 2020 నుంచి 2021 జూన్ 16న మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అక్కడ 2,24,751 కోట్లను బడ్జెట్ ప్రవేశపెడితే ఇందులో రెవెన్యూ డెఫిసిట్ 18,414 కోట్లు, అంటే దాదాపు జిఎస్డిపి ప్రకారం చూసుకుంటే అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కింద చూస్తే 1.82% రెవెన్యూ డెఫిసిట్ కింద చూపించారు. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ కింద 48,295 కోట్లు చూపించారు. ఆ టైము కరోనా టైం ఉందని చెప్పేసి 2019-2020 బడ్జెట్ కంటే 1.4% మేము కేటాయింపులు తక్కువ చేస్తున్నామని చెప్పి ప్రజలని ఒక డైలాగుతో మీరు ఊదరగొట్టారు. విద్యకు 12.38%, పంచాయతీరాజ్కు 47%, పర్యాటకంకు 53%, ఐటీ సెక్టర్కు 56% శాఖకు కోత పడింది అని చెప్పారు. కారణం కరోనా టైము అని చెప్పారు. ఓకే, 2021-2022 మే 20న మీరు మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో నవరత్నాలకు మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పారు. సంతోషం. ఎందుకంటే మీరు నవరత్నాల పేరిటనే ప్రజలకు గుదిబండాలుగా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఆసరా చేసుకొని మీ నాయకులు 100 కోట్ల ప్రజాధనాన్ని ఆసరాగా చేసుకున్నారు. నవరత్నాల వల్లనే ప్రజలకు కూడా జేబులో నవరంధ్రాలు పడ్డాయని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు 2021-2022 మే 20 బడ్జెట్ని చూస్తే 2,29,779 కోట్లలో బడ్జెట్ అంటే గత బడ్జెట్ కంటే అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే 2.24 లక్షల కోట్లు, అంటే 2,240 పైగా 2,000కు పైగా లక్షల కోట్లు కేటాయించారంటే దాదాపు జిఎస్డిపి ప్రకారం చూసుకుంటే 2.2% ఎక్కువ. ఇందులో నవరత్నాలకు కేటాయించినటువంటి సంక్షేమ పథకాలకి మీరు డీబీటీ కింద ప్రతి 100 రూపాయల్లో 20 రూపాయలు ఖర్చు చేసేయమన్నారు. మరి 80 రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఆ 80 రూపాయలకు మాకు లెక్క చెప్పండి ప్రజలకి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 22% కేటాయింపులు, 27 కేటాయింపులు, 32% కేటాయింపులు చేశామని చెప్పేసి వాళ్ళ గ్రోత్ రేటును చూపించారు. సో ఒకవేళ నిజంగా అంత గ్రోత్ రేట్ కనపడిస్తే డీబీటీలో 100 రూపాయలు 20 రూపాయలే ఎలా ఖర్చు పెడతారు? అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి కదా. నెక్స్ట్, కోవిడ్ టైంలో కోవిడ్ని రికవరీ చేసుకోవడానికి 500 కోట్లు, కోవిడ్ వ్యాక్సిన్ల కోసం 500 కోట్లు ఆ రోజు బడ్జెట్లో ప్రవేశపెట్టారు కదా. మరి ఆ 1000 కోట్లతో మీరు ఎంతవరకు ప్రజాధనాన్ని లూటీ చేయకుండా మీరు చేశారు? ఎందుకంటే సాక్షాత్తు సుధాకర్ అనే ఒక డాక్టర్ మాస్కులు ఇవ్వండి, మాస్కులు డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే సాక్షాత్తు సుధాకర్ మీద నడి రోడ్డుపై చొక్కలు విప్పి అతన్ని చనిపోయే విధంగా, ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి ఒక దళితునని కాకుండా, ఒక డాక్టర్ అని కాకుండా కరోనా కోసం మీరు 1000 కోట్లు మేము బడ్జెట్లో కేటాయింపులు చేసామని చెప్పేసి గతంలో పేర్కొన్నారు కదా. మరి అలాంటి టైంలో చాలామందికి కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోతే, కేంద్ర ప్రభుత్వం ఫ్రీ వ్యాక్సిన్ కానీ, కేంద్ర ప్రభుత్వం మాస్కులు పంపిణీ చేయకపోతే మీ ప్రభుత్వము ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ప్రజలు, ఏపీ ప్రజలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకునేవారు. అలా టైంలో దళితుడైనటువంటి సుధాకర్ గారు చనిపోవడం
నిజం కాదా? అదేవిధంగా 2020 నుంచి 2021 మధ్య బడ్జెట్ని మనం ఒకసారి గమనిస్తే ఇందులో రెవెన్యూ రిసిప్ట్స్ కింద 82% పెరిగాయి. అంటే 1,61,958 కోట్లని ఎస్టిమేట్ చేస్తే వాస్తవంగా 2020-21లో వాళ్ళకు వచ్చిన రెవెన్యూ రిసిప్ట్స్ 1,18,63,000 కోట్లు, అంటే 82% అంచనాకు తగ్గింది. అదేవిధంగా 2021 నుంచి 2022 మధ్యన మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పులు 3,87,125 కోట్లు ఉన్నాయి అని చెప్పేసి బడ్జెట్లోనే పేర్కొన్నారు. మన రాష్ట్ర అప్పులు 3,87,125 కోట్లని. అదేవిధంగా 2020-2021 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మనం గమనిస్తే 29,951 కోట్లని ప్రతిపాదిస్తే మీరు కేవలం 18,797 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామన్నారు. ఎందుకు 10,000 కోట్ల పైగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఎందుకంటే మీరు కేవలం అభివృద్ధిని పక్కన పెట్టి వెల్ఫేర్ మెకానిజంలో భాగంగా కేంద్రం దగ్గరికి వెళ్ళడం, ఆర్థిక లొసుగుబాటులు తెలుసుకోవడం, వంగి దండాలు పెట్టడం. సో ఆర్థిక శాఖ మంత్రి వర్యులను కావచ్చు, కేంద్ర పెద్దల్ని కానీ కలిసి మేము ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మేము వెల్ఫేర్ మెకానిజం చేస్తున్నాం అని చెప్పేసి డైవర్షన్ చేసి ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. వాటిని డైవర్ట్ చేస్తున్నారు తప్ప అభివృద్ధికి ఖర్చు పెట్టలేదని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా 2021-2022లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రతిపాదన 31,198 కోట్లు అని చెప్పేసి చెప్పినారు. అదేవిధంగా 2022-2023 మార్చి 10న మీరు మరలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో 2,56,256 కోట్లు, రెవెన్యూ ఎస్టిమేట్గా 2,08,261 కోటి గాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా 47,996 కోట్ల గాను, అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ని 17,036 కోట్లను, అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ను 48,724 కోట్లుగా చూపించారు. అదేవిధంగా ప్రజా రుణము 2022-2030 నాటికి 4,39,394 కోట్లు అని చెప్పారు. అంటే అంతకుముందు 2021-2022లో 3,87,000 పైన కోట్లు అప్పు ఉందని చెప్పారు. వెంటనే తిరిగి 1 ఇయర్లోనే 4,39,394 కోట్లు అని చెప్పారు. ఇది జిఎస్డిపిలో 32.79% అని చెప్పారు. అంటే దాదాపు 1,00,000 కోట్లు, కొంచెం అటు ఇటు 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశారు దాదాపు సంవత్సరంలోనే. ఈ డబ్బులన్నిటినీ వెల్ఫేర్ మెకానిజం మీద మీరు ఖర్చు పెట్టారని చెప్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశారో చెప్పట్లేదు. అదేవిధంగా ఇయర్ వైజ్గా చూస్తే 2017 నుంచి 2018 మధ్యన 2,23,000 కోట్ల బడ్జెట్ పెడితే దాన్ని జిఎస్డిపి ప్రకారంగా చూస్తే 27.8%. 2018 నుంచి 2019 మధ్యన 2,57,00,000 కోట్లు అప్పు, 28%. అదేవిధంగా అంటే బడ్జెట్ పెరుగుతూ పోతుంది. 2019 నుంచి 2020 మధ్యన 3,00,000 కోట్లు పైగా పెడితే 31%. 2020 నుంచి 2021 3,50,000 కోట్లు అంటే 35% చూపించాడు. 2021 నుంచి 2022 రివైజ్ ఎస్టిమేట్స్లో 3,90,000 కోట్లు, 32.5% అని చెప్పారు. 2022 నుంచి 2023 బడ్జెట్ ఎస్టిమేట్స్లో 4,39,000 కోట్లు అని చెప్పారు, 32.7% జిఎస్డిపి అని చెప్పేసి మనకు ఇయర్ వైజ్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎలక్షన్స్ బిఫోర్ 2023-2024 బడ్జెట్ 2,79,279 కోట్లు. ఇందులో రెవెన్యూ ఎస్టిమేట్స్గా 2,28,540 కోట్లు గాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా 31,061 కోట్లు గాను, ఫిజికల్ డెఫిసిట్గా 54,587 కోట్లు, జిఎస్డిపి ప్రకారంగా చూసుకుంటే 3.7% అని చెప్పారు. లాస్ట్ 4 ఇయర్స్లో ఇరిగేషన్ శాఖకు 61,000 కోట్లు కేటాయిస్తే మీరు కేవలం 20,000 కోట్లే ఖర్చు చేశారు అని చెప్పేసి సాక్షాత్ అప్పటి టీడీపీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత ఏలూరు సాంబశివరావు గారు ఆ రోజు మిమ్మల్ని ప్రశ్నించారు. మీరు దానికి సమాధానం చెప్పలేకపోయారు అసెంబ్లీ సమావేశాల్లో. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ స్పోక్ పర్సన్
లంకా దినకర్ గారు కూడా ఒకటి చెప్పారు, శాసనసభ అనుమతి లేకుండా ఆల్ కార్పొరేషన్స్ ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కూడా అన్ని కార్పొరేషన్స్కి మీరు శాసనసభ అనుమతి లేకుండా రుణాలు తీసుకొచ్చారని చెప్పేసి శాసనసభలోనే ప్రశ్నించారు. మీరు ముఖ్యంగా ఎన్నికలకు వెళ్లే ముందర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు 2024-2029 2,86,389 కోట్లు అని చెప్పారు. అందులో రెవెన్యూ ఎస్టిమేట్స్ 2,30,110 కోట్లు గాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 30,530 కోట్లు గాను, ఫిజికల్ డెఫిసిట్ 55,817 కోట్లు అంటే జిఎస్డిపి ప్రకారం చూసుకుంటే 3.5% గాను, రెవెన్యూ డిఫిసిట్ 24,758 కోట్లు, జిఎస్డిపి ప్రకారం 1.56% అని చెప్పారు. వాస్తవంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాస్ట్ 5 years మీరు మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ప్రస్తుతం, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు మీరు ఉన్నప్పుడు లాస్ట్ 5 year బడ్జెట్ని పరిశీలిస్తే 1,08,000 కోట్లు నుంచి 2,86,000 కోట్లకు పైగా బడ్జెట్ పెరుగుతూ పోయింది, అప్పు కూడా పెరుగుతూ పోయింది. దీన్ని బట్టి మనకు చూస్తే రుణాలు కూడా 12 లక్షలకు పైన 12 లక్షల కోట్లకు పైగా రుణాలు పెరిగినాయి, సంపద సృష్టించబడలేదని చెప్పేసి మనం సాక్షాత్తు మీడియాలో కూడా పేర్కొన్నాం. మీరు ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యుల పేరు మీద కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ప్రస్తుత ఎన్డీఏ కూటమి మీద ఈరోజు మీరు వ్యంగ్యాస్త్రాలు సాధిస్తున్నారు. అంటే అప్పు లేకపోతే ఎలా అభివృద్ధి సాధించబడుతుంది, ఎలా ముందుకు వెళ్తారనేది వాస్తవమే. అప్పులు మంచిదే చేయాలి, కానీ దానికి ఒక లిమిటెడ్ ఉంటుంది. సో ఆల్రెడీ మనకు ఒక కేటాయింపుల్లో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వము పద్ధతిగా ఈ శాఖకు ఇంత పరిధి మేరకే తీసుకోవాలని, మీరు ఓవర్ డ్రాఫ్ట్ను కూడా క్రాస్ చేసి అప్పులు చేశారని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారే పేర్కొన్నారు. వాస్తవంగా అప్పులు 2018లో 2,29,000 కోట్ల నుంచి 3,98,000 కోట్లు అంటే అక్కడ చేరుకుంది. అంటే 1,69,000 కోట్లకు పైగా అప్పులు మీ హయాంలోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 కోట్లు ఎలా వచ్చాయి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. వాస్తవమే, ఆంధ్రప్రదేశ్ గతి గాడి తప్పింది. 2018 నుంచి 2024 మధ్యన మీరు పరిపాలించారు, అభివృద్ధి చేయకపోగా అప్పులు చేశారు, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. ప్రతి అంశం మీద అంటే ఏపీ ఆర్థిక పరిస్థితి మీద కావచ్చు, లా అండ్ ఆర్డర్ మీద కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ మీద కావచ్చు, ఎక్సైజ్ పాలసీ కావచ్చు, ప్రతి ఒక్క పాలసీ మీద చంద్రబాబు నాయుడు గారు కూటమి సభ్యులతో మంత్రిమండలితో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. అంధకారంలోకి వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ని కావచ్చు, వ్యవస్థలు నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వం తాలూకు జ్ఞాపకాలను నుంచి బయటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ వైపుకు వెళ్ళే విధంగా ఈరోజు మీరు చేసినటువంటి అప్పుల్ని కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని లెక్కలు పూడ్చుకోవడానికి ఈ 12,000 కోట్లు ఇంకా సరిపోలేదని చెప్పేసి అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. వాస్తవమే, మీరు చెప్పినట్లు వ్యంగ్యాస్త్రాలు చేసినట్టు 2,000 కోట్లు ఒకసారి వచ్చాయి, 5,000 కోట్లు ఒకసారి వచ్చాయి, 2,000 కోట్లు ఒకసారి వచ్చాయి, మళ్ళీ 3,000 కోట్లు వచ్చాయి. అంటే దాదాపు 12,000 కోట్లు ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లోనే అప్పుగా వచ్చిన మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులుని పూడ్చడానికి కూడా సరిపోవట్లేదు. అంటే మీరు ఏ విధంగా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి కేవలం ప్రజలని ఉచితాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ఆ ఉచితాలలో కొంత మేరకు డీబీటీకి వాళ్ళకి ఇచ్చి మిగిలినంతా మీ నాయకుల కన్సర్నల్లోనే మీ వ్యక్తిగత స్వార్థంతో వ్యక్తిగత ధనార్జనకే ధ్యేయంగా మీ ప్రభుత్వం పరిపాలన కొనసాగించిందని చెప్పేసి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలుసు, మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. సో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా మీరు బయటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి బడ్జెట్ని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీలు కావచ్చు, అభివృద్ధి మీద బయటికి మాట్లాడాలని చెప్తున్నారు. సంతోషం. ముఖ్యంగా ఫస్ట్ మీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు అత్యంత సన్నిహితులు కాబట్టి ఆయనకు కూడా చెప్పండి. ప్రస్తుతం మనకు ఎలాగో ప్రతిపక్ష నేత హోదా లేదు కదా జగనన్న, కనీసం అసెంబ్లీకి కన్నా వెళ్దాం. కనీసము మన పులివెందులకు కావచ్చు, మన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలకు వెళ్తే కనీసం నెక్స్ట్ టైం అదే 11 మనకు సీట్లు వస్తాయి, ఆ 11 మళ్ళీ ఒకటి అవ్వచ్చు అనే విధంగా మీరు మాట్లాడి కన్విన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి గెలిపించినటువంటి పులివెందు ప్రజలకు కావచ్చు, అదేవిధంగా మిగిలిన 10 మంది శాసనసభ ఎమ్మెల్యేలు కూడా వారి నియోజకవర్గ సమస్యల గురించి ఏవైనా ప్రశ్నలు సంధించడం కావచ్చు, సమస్యల్ని కూడా ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకి తీసుకొని వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం
ఇక్కడ ఎన్డీఏ కూటమి నేతృత్వంలోని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కావచ్చు, అదేవిధంగా పురంధేశ్వరి గారి నేతృత్వంలో ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కృషి చేస్తుంది. దానికి గల నిదర్శనమే మనకు పోలవరం ప్రాజెక్టుని నిర్మిస్తామని చెప్పడం, 15,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రనే ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం. ఖచ్చితంగా మీరు ప్రజా సమస్యల కోసం అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అయ్యి ప్రజల పక్షాన పోరాడాలని చెప్పేసి మీడియా ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.